హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్రలోని మే మే అనే ఒక కథను వినేద్దామండి. రాజు విక్రమసింహుడు రాణి రత్నప్రభలను ఆ దేశ ప్రజలు శివపార్వతుల్లాగా పూజిస్తారు. ఇందుకు కారణం లేకపోలేదు. దేశంలో ఏ ఒక్కరిని రాజదంపతులు చిన్నచూపు చూసిలేదు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటారు. వారికి అందరి క్షేమం ముఖ్యం. ఆదరణ, సౌకర్యాలు అన్నీ అందరికీ సమానంగా అందేలా జాగ్రత్త తీసుకుంటారు. ఇలా ఉండగా ఉన్నట్లుండి రాణి రత్నప్రభకు ఆరోగ్యంలో మార్పు వచ్చింది. ఆహారం మీద విరక్తి వచ్చింది. ఆమె ఆహారం తీసుకోలేని స్థితికి వచ్చారు. కనీసం పాలు, పళ్లరసాలు కూడా ఆమెకు సహించడం లేదు. ఎప్పుడూ మాగన్నుగా పాన్పు మీద పడుకొని ఉండిపోతున్నారు. రాజవైద్యులు ఏవేవో ఔషధాలతో చికిత్స చేశారు. కానీ ప్రయోజనం కనిపించలేదు. పొరుగు రాజ్యాల ఘనవైద్యులు కూడా వచ్చి రాణిగారికి చికిత్సలు చేశారు. ఎవరు ఎన్ని చేసినా ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. అసలు ఆమె వ్యాధి ఏమిటో తెలుసుకోలేక రాజవైద్యులు తలలు బాదుకుంటున్నారు. ఎవరికి వారు వారి అనుభవాలను నెమరువేసుకుంటూ ఏదైనా దారి దొరుకుతుందేమోనని ఆలోచిస్తూ ఉన్నారు. ఈ కారణంగా రాజభవనంలో విషాదం అలుముకుంది. ఆ దేశంలో ప్రతి ఇల్లు విచారంలో మునిగిపోయింది. రాణిగారి ఆరోగ్యం చక్కబడాలని ప్రజలు అన్ని దేవాలయాల్లో అర్చన చేయిస్తున్నారు. ఎవరికి తోచిన విధముగా వారు మొక్కుకుంటున్నారు. రాణిగారు రోజురోజుకు క్షీణిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చేతిలో కర్ర, భుజాన సంచితో ఒక వ్యక్తి రాజభవనం ముందుకు వచ్చాడు. ద్వారపాలకులతో, బాబు, నా పేరు జేజీమూర్తి. మహారాణి గారి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని తెలుసుకుని వచ్చాను. మరి నాకు అవకాశం ఇప్పిస్తే ఆ తల్లికి నయం చేస్తాను. ప్రభుల వారికి నా మనవిని తెలియజేస్తారా అన్నాడు. భటులు ఆ వ్యక్తి వంక గుచ్చిగుచ్చి చూస్తూ, వీడి వల్ల ఏమవుతుంది? అయినా కొమ్ములు తిరిగిన వైద్యుల వల్లే కాలేదు. వీడి అవతారం చూస్తేనే అదోలాగుంది. అయినా ఏ పుట్టలో ఏ పాము ఉందో మంత్రిగారి చెవిన ఒక్క మాట వేస్తే మన బాధ్యత తీరుతుంది కదా అని ఆలోచించి మంత్రిగారికి విషయం చెప్పారు. భటులు చెప్పింది విని మంత్రిగారు జేజీమూర్తిని లోపలికి రప్పించి వెంటబెట్టుకుని రాణివారి మందిరానికి తీసుకువెళ్లారు. అక్కడే ఉన్న మహారాజుకు జేజీమూర్తి నమస్కరించాడు. పాన్పుపై ఇంచుమించు స్పృహలేనట్టుగా పడుకొని ఉన్న మహారాణి గారిని చూపించి ఆమె ఆరోగ్యం గురించి వివరించారు మంత్రిగారు. అలాగా అంటూ జేజీమూర్తి రాణిగారి చేయి అందుకొని నాడి చూశాడు. అతని ముఖంలో ఒక చిరునవ్వు మెరిసింది. మహారాజా, దిగులు పడవలసింది ఏమీ లేదు. రాణివార్లు త్వరలోనే కోలుకుంటారు. అయితే ఔషధం ఏ రోజుకు ఆ రోజు తాజాగా తయారు చెయ్యాలి. నేను ప్రతి ఉదయం కొండ అవతల పల్లెల్లో ఉన్న మా ఇంటి దగ్గర నుండి ఔషధం తెచ్చి రాణివారికి ఇస్తుంటాను. వారంలోగానే గుణం కనిపిస్తుంది. ఆజ్ఞ అయితే నేను వెళ్లి ఉదయాన్నే వస్తాను అన్నాడు జేజీమూర్తి. రాజుగారి ముఖం వికసించింది. జేజీమూర్తి, అనుకోకుండా దేవుడు పంపినట్లు మీరు వచ్చారు. చల్లని మాట చెప్పారు. మా రాణిగారిని మామూలు మనిషిగా చేసి మీ మాట నిలబెట్టుకోండి, వెళ్ళిరండి అన్నారు రాజుగారు. జేజీమూర్తి ప్రతి ఉదయం పాల వంటి ద్రవం రాణిగారికి ఇస్తున్నాడు. 1-2 రోజులు రాణివారి చేత ఆ ద్రవం త్రాగించటం కొంచెం కష్టం అయింది. తరువాత ఆమె సునాయాసంగా త్రాగేశారు. ఖచ్చితంగా వారానికి రాణివారి ముఖంలో కల కనిపించింది. 2 వారాల కల్లా ఆమెకు ఆహారం తీసుకోవాలనే కోరిక కలిగింది. నిద్రస్థితి చాలా వరకు తప్పింది. నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టారు. 40 రోజుల కల్లా రాణివారికి చక్కని ఆరోగ్యం చేరుకూరింది. పూర్వం కన్నా ఆమె ఇప్పుడు చాలా చలాకీగా ఉంటున్నారు. అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నారు. రాజుగారే కాదు, రాజ్యం మొత్తం సంతోషంలో తేలిపోయింది. ఎందరో ఘనవైద్యులకు సాధ్యం కాని రాణిగారి వ్యాధిని గోటిలో గిల్లేసినట్లుగా నయం చేసిన జేజీమూర్తిని చూడాలని జనం ప్రవాహంలా రాజభవనం వద్దకు రావటం ప్రారంభించారు. విషయం తెలుసుకుని జేజీమూర్తికి ప్రజల మధ్య సన్మానం చేయాలని రాజుగారు సంకల్పించి తగు విధంగా ఏర్పాట్లు చెయ్యమని మంత్రిగారికి చెప్పారు. సభావేదికపై రాజదంపతులు ఉన్నతాసనాలు అలంకరించారు. మంత్రులు, సామంతులు హాజరైనారు. తను అందరినీ సవాలు చేసి రాణిగారి వ్యాధి ఏమిటో, జేజీమూర్తి ఏ ఔషధంతో కుదిర్చాడో తెలుసుకుందామని దేశ దేశాల వైద్యులు, ప్రముఖులు సభాస్థలికి చేరుకున్నారు. ఇక ప్రజలైతే కిటకిటలాడుతున్నారు. మంత్రిగారు జేజీమూర్తిని వేదిక మీదకి ఆహ్వానించారు. అతి సాధారణమైన దుస్తుల్లో నిరాడంబరంగా ఉన్న జేజీమూర్తి వేదిక మీదకి వచ్చి ఇలా తన ప్రసంగం ప్రారంభించాడు. మహారాజులకు, రాణివారికి వందనాలు. పెద్దలకు, ఘనవైద్యులకు, ప్రజలకు నమస్కారాలు. ఇది నా వైద్య జీవితంలో మరపురాని సంఘటన. ఎన్నో వ్యాధులు నేను ఔషధాలతో కుదిర్చాను. నేనేదో దివ్య ఔషధం రాణిగారికి ఇచ్చాననుకుంటున్నారు. కానీ రాణిగారి రుగ్మతకు అసలు ఔషధమే వాడలేదంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అయినా ఇది పచ్చి నిజం. అసలు రాణిగారికి సుస్థి ఏమిటో నాకు కూడా అంతుబట్టలేదు.
ఈ పరిస్థితిలో దైవం మీద భారం వేసి నాకు స్ఫురించిన మేమే ప్రక్రియను ఉపయోగించాను. అది ఫలించింది. రాణివారు ఆరోగ్యవంతులయ్యారు. దయచేసి మేమే అంటే ఏమిటని అడగవద్దు. చెప్పానంటే ఓస్ ఇదా అని తేలిక భావం ఏర్పడుతుంది. రహస్యంగా రాజావారికి మాత్రం మనవి చేసుకుంటాను. కనీసం మందు కూడా వాడని నాకు ఇలాంటి సన్మానం ఏర్పాటు చేయడం రాజావారి ఔదార్యమే గాని నా గొప్పతనం కాదు. మరొక్కసారి అందరికీ నమస్కారాలు అందించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అన్నాడు జేజీమూర్తి. సభలో కరతాళ ధ్వనులు మిన్నంటుకున్నాయి. మహారాణి వారు జేజీమూర్తికి విలువైన పట్టు వస్త్రాలు, బంగారు కాసులు, 5 ఎకరాల పంటా భూమి కానుకగా ఇచ్చారు. సభ ముగిసింది. జేజీమూర్తి రాజావారిని అనుసరించాడు. ఏకాంత మందిరంలో మహారాజా, రాణివారికి రోజూ నేను తెచ్చి ఇచ్చింది మేకపాలు మాత్రమే. దీనికే మేమే అని పేరు పెట్టాను. వ్యాధి ఫలానా అని వైద్యుడికి అంతుచిక్కనప్పుడు, ఏ మందు పనిచేయనప్పుడు ఈ మేమే అదేనండి. మేకపాలు సంజీవితో సమానంగా ఫలితం ఇస్తాయి. మేకలు అడవికి వెళ్లి వైద్యులకు తెలియని సర్వరోగాలు నివారించగల మూలికలు మెయ్యటం వల్ల వాటి పాలకు ఈ అద్భుతమైన శక్తి వస్తుంది. అవసరాన్ని బట్టి ఈ మేకపాలు 6 నెలల పాటు వాడవచ్చు. అయితే వడబోసి త్రాగడం మర్చిపోకూడదు. దయచేసి ఈ రహస్యం మీలోనే ఉంచుకోమని ప్రార్థిస్తున్నాను. రాణివారికి కూడా తెలియనివ్వకండి ప్రభు అని చెబుతూ నమస్కరించి జేజీమూర్తి వెళ్లిపోయాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.